నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి బలం ఎక్కువ ఉందని ఓవర్ కాన్ఫిడెన్స్ మీద ఎన్నికల్లో ఎళ్ళారండి. ఎన్నికలకు ఎళ్ళే ముందు ఆయన ఏమన్నారంటే, నేను అర్జునుడిగా పోరాడతాను. నా క్యాంపెయినర్స్ ప్రజలే అన్నారండి. అది అనటంలో తప్పు లేదండి. కానీ చివరికి ఆయన అభిమన్యుడైపోయాడండి. ఆయన ఊహకు మించి ఆలోచించారనుకుంటున్నా. ఇది నా వ్యక్తిగత నిర్ణయం అండి. ఎందుకంటే ఆయనకి సాక్షి పత్రిక, మీడియా ఉంది. అవతల వాళ్ళ బలాన్ని తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే ఆయన పేషీలో ఉన్నవాళ్ళు తప్పుడు సలహాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే చివరికి అభిమన్యుడిగా మిగిలి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన పరిస్థితి దయనీయంగా మారింది. దీనికి కారణం ఏంటంటే ప్రథమంగా స్వయంకృతాపరాధం. ఎందుకంటే సరైన సలహాదారులు ఎంతమంది ఉన్నా ఆయన పేషీలో డైరెక్ట్గా కార్యకర్తలకి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం నెలకొకసారి మీడియాలో ఆయన మీటింగ్ చెప్పి కార్యకర్తలకి భరోసా ఇవ్వకుండా ఆయన చేయటం ఖచ్చితంగా తప్పేనండి. ఎందుకంటే కార్యకర్తలు పెళ్ళం పిల్లల్ని అసలు వదిలేసి పార్టీ కోసం కష్టపడిన చాలామంది ప్రతి పార్టీలో ఉంటారు, నో డౌట్ అందులో. కానీ అవతల మీడియా బలం, ఉదయం లేస్తే ఈయన మంచి చేసింది ఏనాడు చెప్పలేదు, చెడు చేయకపోయినా చెడు చేశాడు. 10 సార్లు ఏంటంటే వాళ్ళు బురద చల్లితే ఈయన తుడుచుకోవటమే సరిపోయింది. దానికి మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా నిందేస్తున్నారు, ఈ విధంగా చేసినా కూడా ఇది ఎక్కడ పద్ధతి అనేది ఏనాడు కూడా చెప్పలేదు. అది చాలా పెద్ద మైనస్ అండి. ఖచ్చితంగా చెప్తున్నానండి. నిన్న నేను ఒక టీవీ ఛానల్లో చూశాను. పాతది జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎన్నికల్లో 151 వచ్చినప్పుడు వాళ్ళు దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, ఈవీఎం పెర్ఫెక్ట్ అని మాట్లాడారు. కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, నో డౌట్ అందులో. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను ఇన్ని పథకాలు ఇచ్చాను, ఏమైపోయినాయి ఓట్లు అంటున్నారు. అది మీ ఆలోచన, మీకు వదిలేశానండి. అలానే లాస్ట్ టైం ఎన్నికల్లో 150 జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈవీఎంల మీద డౌట్ అని చెప్పి ఆయన వ్యక్తపరిచారండి. మరి మిగతా టీవీ ఛానల్స్లో ఎందుకు అది చూపించట్లేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డితో చూపిస్తున్నారు? మీడియా అనేవాళ్ళు ఫస్ట్ నిజాయితీగా అన్నం తినేవాళ్ళు అయితే ఉన్న నిజాన్ని, వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలండి. ఒకడు చూపించి ఒక వ్యక్తిని చెడుగా చూపించి ఇంకో వ్యక్తి మాట్లాడి చూపించిపోవడం చాలా తప్పండి. దయచేసి ఈ పద్ధతిని మార్చుకోండి. ఎప్పుడైనా సరే ఎవరు అధికారంలోకి వచ్చినా బలైపోయేది సామాన్యమైన ప్రజలేనండి. ప్రజలు కూడా చాలా తెలివిగల వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఎక్కువ ఉన్నాయి, ఈయన ఎక్కువ హామీలు ఇచ్చారు. చూద్దాం, కొత్త ప్రభుత్వానికి వెల్కమ్ చెప్పాలి, మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఈ నోరు కూడా కొంచెం పొలిటీషియన్స్ అదుపులో పెట్టుకుని తిట్లు తగ్గించుకుని మాట్లాడుకుంటే మంచిది. ఈ కక్ష సాధింపులు కాకుండా మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అలానే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. 32,000 మంది మహిళల్ని ఉమెన్ ట్రాఫికింగ్ అని చెప్పి ఆయన ఒక టాపిక్ ఎత్తారు. ఇప్పుడు సెంట్రల్లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్, స్టేట్లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ 32,000 మంది మహిళల్ని కూడా కొంచెం ఈయన చొరవ చూపి ఎక్కడెక్కడ అదృశ్యమైపోయారో కొంచెం కనిపెట్టి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని పంపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఎందుకంటే అప్పుడు చాలా పెద్ద ఎత్తున మీరు చెప్పారు. మాలాంటి సామాన్యుల వల్ల కాదు, మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు.